హాయ్! హలో! నమస్తే అండి. రాగిణి లాస్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అంతకుముందు వీడియోలో బ్యాక్ పార్ట్ ఎలా వేసుకోవాలో, హ్యాండ్స్ ఎలా వేసుకోవాలో చూపించాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా మెయిన్ డాట్ మాత్రం అడ్డము 1.5 తీసుకోవాలి. కాస్త పర్సనాలిటీ ఎక్కువ ఉండి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అడ్డము 1.5, నిలువు 2.5 తీసుకోవాలి. 2.5 తీసుకుని దానికి స్ట్రైట్‌గా కుట్టు వేసుకోవాలి. రెండో కుట్టు కూడా వేసుకోవాలి. ఒకటి కాదు 2 కుట్లు వేసుకోవాలి గట్టిగా. అలాగే ఇప్పుడు చంక వైపు నుంచి వేసుకుందాం. దాన్ని తిన్నగా చంక వైపుకి పట్టుకుని అక్కడి నుంచి పైనుంచి కింద దానికి 2 అంగుళాల గ్యాప్‌లో డాట్‌ని తేల్చుకోవాలన్నమాట. స్ట్రైట్‌గా వచ్చేసా చివరికి వచ్చేప్పటికి తేల్చేయాలి కుట్టు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి. అలాగే కింద డాట్‌కి స్ట్రైట్‌గా పట్టుకుని కింద నుంచి 2.5 పెట్టుకోవాలి. స్ట్రైట్ ఏమో నిలువు 2.5 పెట్టుకోవాలన్నమాట. పావించు వేసుకోవాలన్నమాట. పాదం ఖర్చు అంటారు చూసారా? పాదం ఖర్చు అనేది కుట్టు వేసుకోవాలి. అలాగే ఇదే టైప్‌లో నెక్స్ట్‌ది కూడా అలా కుట్టేసుకోవాలి. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఎదురు బెదురు పెట్టుకుని కుట్టండి. లేదంటే మళ్ళీ ఇప్పుకుని కుట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఎదురు బెదురు పెట్టుకుని మళ్ళీ ఇప్పుకునే పరిస్థితి లేకుండా నీట్‌గా పెట్టుకుని కుట్టేసుకోండి. ఫస్ట్‌ది కుట్టింది ఉంటుంది కాబట్టి సేమ్ దాన్నే ఆది పెట్టుకుని నీట్‌గా పెట్టుకుని కుట్టేసుకోవచ్చనమాట. ఇలా పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటదనమాట. ఇలా కొలతలతో కుట్టేసుకోవడమే. స్ట్రైట్‌గా రావాలి కుట్టయితే. అలాగే చంక వైపుకి కూడా కింద వేసిన డాట్‌కి తిన్నగా 2 అంగుళాల గ్యాప్‌లో నీట్‌గా వేసుకోవాలి. పాదం ఖర్చులో వేసుకోవాలన్నమాట. మీకు డౌట్ ఉంటే ఫస్ట్ కుట్టిన దాన్ని ఎదురుగుండా పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టేసుకోండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పేది అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు అర్థమవకపోతే మాత్రం కామెంట్ రూపంలో తెలియపరచండి. నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో షేప్ పట్టి ఎలా వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానన్నమాట. ఇది ఇంతేనండి. మీకు అర్థమయ్యే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.